కొన్ని బతుకులంతే, గిల్లితే కానీ ముద్దు నిద్ర వీడవు. ముళ్ళుగర్రతో గట్టిగా పొడిస్తే కానీ సోయికి రావడం లేదు రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ హెచ్చరిస్తే కానీ బాధ్యతలు గుర్తు చేస్తే కానీ ప్రజా సమస్యలు ఈ పాలకులకు కనిపించడం లేదు. తాజాగా బీఆర్ఎస్ ముట్టడి వార్నింగ్తో విధిలేక తోకముడిచింది రేవంత్ సర్కార్. నిన్న నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్తో ప్రభుత్వంలో అలజడి రేగింది. కేఎల్ఐ పంపులు ఆన్ చేసి వెంటనే నీరు విడుదల చేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేసింది. కల్వకుర్తి పరిధిలోని పంపులు తక్షణమే ప్రారంభించాలని నిరంజన్ రెడ్డి నిన్న డిమాండ్ చేశారు. లేదంటే 11వ తేదీన కేటీఆర్ నేతృత్వంలో లక్షలాది మంది రైతులు నార్లపూర్కు కదులుతారని తీవ్రంగా హెచ్చరించారు. ఎంజేకేఎల్ఐ ప్రాజెక్టును లక్షలాది మందితో ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అక్కడే కార్యాచరణ ప్రకటించి సర్కార్ కండ్లు తెరిపిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ వార్నింగ్తో దెబ్బకు రేవంత్ సర్కార్ దిగివచ్చింది. నిన్న మధ్యాహ్నం నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎఫెక్ట్తో అర్ధరాత్రి సైలెంట్గా పంపులను ప్రారంభించింది ప్రభుత్వం. బీఆర్ఎస్ హెచ్చరికలను బెదిరి పంపులు ఆన్ చేశారు అధికారులు. కెనాల్స్ ద్వారా చెరువులు ఆయకట్టుకు నీరందించే ప్రక్రియ ప్రారంభమైంది. తద్వారా బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. అనుక్షణం తమకు అండగా నిలుస్తున్న గులాబీ పార్టీపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ విజయమే అంటున్నారు రైతులు. కన్నెపల్లి అయినా ఎల్లూరు అయినా బీఆర్ఎస్ హెచ్చరికలతోనే ప్రభుత్వం దిగివచ్చిందని అంటుంది పాలమూరు రైతాంగం. రెండున్నరేళ్లుగా ఇదే గోస. రైతులకు నీళ్లివ్వకుండా పంటలను ఎండబెడుతుంది రేవంత్ సర్కార్. గురుదక్షిణ కోసం ఏపీకి నీళ్లు సాగనంపేందుకు రేవంత్ స్కెచ్ల మీద స్కెచ్లు గీస్తున్నాడు. ఆంధ్రాకు మేలు చేసేలా దిగువకు పుష్కలంగా నీళ్లు పంపే పన్నాగం రేవంత్ రెడ్డిది. నీరంతా వృధాగా సముద్రంలోకి పోతున్నా లిఫ్ట్ చేయకుండా తాత్సారం చేసేది అందుకే. పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ మలయాళ పంప్ హౌస్ ద్వారా నిర్దాక్షిణంగా నీళ్లు తరలించుకుంటుంది ఏపీ సర్కార్. చంద్రబాబు మన నీళ్లని దోచుకుపోతుంటే చేస్తులుడిగి చూడడమే రేవంత్ వంతు. సర్కార్ దుర్మార్గాలను మొదటి నుంచి చీల్చి చెండాడుతున్న గులాబీ పార్టీ అన్నదాతల పక్షాన ఎడతెగని పోరాటాలు చేస్తుంది. నీళ్లు విడుదల చేసేలా ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇటీవల స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన కేటీఆర్ పుష్కలంగా నీళ్లున్నా ఎందుకు ఎత్తిపోయారని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం కట్ట మీద నిలబడి సర్కార్ చేతగానితనాన్ని మీడియా ముఖంగా బట్టబయలు చేశారు. కేటీఆర్ వార్నింగ్ దెబ్బకు నందిమేడారం గాయత్రి పంప్ హౌస్ల నుంచి నీరు విడుదలైంది. అటు దేవాదుల నుంచి నీటి విడుదలలో తాత్సారంపై హరీష్ రావు వరుస ప్రెస్ మీట్లు నిర్వహించారు. నీళ్ళెత్తే తెలివి లేదా అంటూ సర్కార్ను కడిగి పారేసిండు. హరీష్ రావు గళ్ల పట్టుకుని నిలదీయడంతో సర్కార్ వెన్నులో వణుకు మొదలైంది. ఇటీవలే నందిమేడారం గాయత్రి పంప్ హౌస్ల నుంచి నీరు విడుదల చేసింది. ఇక తాజాగా కేఎల్ఐ పంపుల విషయంలోనూ బీఆర్ఎస్ ఎఫెక్ట్ పనిచేసింది. నిరంజన్ రెడ్డి ఘాటు హెచ్చరికలతో అర్ధరాత్రి సైలెంట్గా పంపులు ఆన్ చేసింది ప్రభుత్వం. ఇలా గులాబీ పార్టీ నిలదీస్తేనే, బాధ్యతలను గుర్తు చేస్తేనే కదులుతోంది ఈ ప్రభుత్వం. ఢిల్లీ టూర్లు, డబ్బు సంచుల డెలివరీలు తప్ప రైతు గోడు పట్టడం లేదు ఈ ప్రభుత్వానికి. ప్రజా సమస్యలు గాలి కుదిలేసి గాలి మోటార్లలో విహరిస్తున్నారు మంత్రులు. ప్రజా కంఠగా రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజానీకం కన్నెర చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రభుత్వం పడావు పెట్టడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉండేది. అది పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లు నిర్లక్ష్యం చేసింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 0.2 టీఎంసీ మాత్రమే ఎత్తిపోయగలం. సంవత్సరం పొడవునా పంపులు నడిపించినప్పటికీ కేవలం 40 టీఎంసీలు మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. ఏపీ కేవలం 10 రోజుల్లోనే 40 టీఎంసీల నీళ్లను పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకుపోయే ప్రమాదం ఉంది. జురాల వద్ద 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా 50,000 క్యూసెక్ల నీటిని ఏపీ ఎత్తుకెళ్తుంది. శ్రీశైలానికి వచ్చిన వరద వచ్చినట్టుగానే ఏపీకి మళ్తుంది. ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి పుష్కలంగా సహకరిస్తుంది తెలంగాణ సర్కార్. ఎల్నినో పేరు చెప్పి ఏపీ జలదోపిడీకి పరోక్ష మద్దతిస్తుంది. వరద ప్రారంభమైన నాటి నుండే అన్ని పంపులు ఆన్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేసింది. కాలువలు, చెరువులు నింపకుండా తమాషా చూసింది. బీఆర్ఎస్ హెచ్చరికలతోనే తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఏపీ కోసం తెలంగాణ రైతుల నోట్లు మట్టి కొట్టే పన్నాగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కృష్ణాలోని వరద జలాల సద్వినియోగంలో జిల్లా మంత్రులు యంత్రాంగం దారుణంగా ఫెయిల్ అయ్యారు. పెద్ద ఎత్తున వరద వస్తున్న ఎల్నినో పేరుతో వానాకాలం సాగునీటికి ఎగనామం పెట్టారు.
జూరాల కాలువల ద్వారా కూడా బీఆర్ఎస్ హెచ్చరించే వరకు సాగునీరు ఇవ్వలేదు కాంగ్రెస్ పాలకులు. అంతా తోలు మందం సర్కార్ది. ఇది రైతాంగ పక్షాన మాట్లాడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ప్రధానంగా జూరాలపై ఆధారపడినటువంటి లిఫ్టులు, మెయిన్ కెనాల్సు, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, జూరాల కుడియడమ కాల్వలతో పాటు శ్రీశైలం నుండి 802 అడుగుల లోతులో ఉన్నటువంటి మా కేఎల్ఐ పంపులను 3 పంపులను ఏకకాలంలో ప్రారంభించాలి. లాంఛనంగా మొక్కుబడిగా ఏదో నడిపి మళ్ళీ బంద్ చేస్తామంటే కుదరదు. నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్ళు ఇవ్వాల్సిందే రైతాంగానికి. లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్నీ స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు. లక్షలాదిగా రైతాంగం కదులుతారు ఎక్కడికక్కడ. మీరు అనుకుంటున్నారు ఏమవుతుందిలే, ఏమో మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.